హాయ్ అండి, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మన కర్రీ వచ్చేసి బంగాళాదుంప గుడ్డుతో ఫ్రై. ఈ బంగాళాదుంప గుడ్డు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. మరి దీని తయారీకి కావలసినవి చూసేద్దాము. మనం ముందుగా 2 గుడ్లు, 1 హాలు, 1 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, 1 స్పూను జీలకర్ర, 2 రొబ్బలు కరివేపాకు తీసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ఆనియన్స్, ఇంకా మనం బంగాళాదుంపను సన్నగా పీసుల కింద కట్ చేసుకోవాలి. అలాగే మనం పచ్చిమిర్చిని కూడా ఇలా గుండ్రంగా కట్ చేసుకోవాలి. పొడుగుగా కాకుండా గుండ్రంగా కట్ చేసుకుంటే ఈ ఫ్రైలోకి చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు నేను 2 గుడ్లను కూడా తీసుకున్నాం. ఇప్పుడు మనము తయారు చేసే విధానాన్ని ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇంకా ఆయిల్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, కరివేపాకుని వేసి ఇలా వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు చారు ఇంకా ఏదైనా దాంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. లేదు ఈ ఓన్లీ ఫ్రైతో తినేద్దాం అనుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. మరి ఒక్కొక్కసారి మనం ఇలా బంగాళాదుంపలని వండేస్తాం కదా, ఒక కర్రీ వండేటప్పుడు ఒక్కొక్కటి ఎక్కువ అవుతుందని చెప్పి పక్కకు మిగిలిపోతాయి కదా. అలాంటప్పుడు మరి ఆ ఒక్క దాంతో మనము కర్రీ చేయలేము. మరి అలాంటప్పుడు దాన్ని పాడేయలేము. అలాంటప్పుడు మనము ఇలా ఒక ఆనియన్స్, ఒక బంగాళదుంపతోటి మనము 2 గుడ్లు వేసి ఇలా ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అలాగే అందరికీ సరిపోతుంది కూడా. మరి ఇప్పుడు మనము పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు, జీలకర్ర వేసుకున్నాం కదా, అది వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసి ఇలా వేయించుకోవాలి. చూడండి, ఒక 10 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది ఈ ఫ్రై. ఇలా చేయని వారు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కూడా మాకు కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తూ ఉంటే మీకు కూడా నచ్చిందనేది మాకు అర్థమవుతుంది. కామెంట్ చేస్తలేదు, చాలామంది అయితే చూస్తున్నారు, కానీ మీ అందరికీ యూస్ అవుతుందని నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేస్తేనే కదా మాకు కూడా తెలిసేది మీకు నచ్చింది లేనిది అనేది. ఇంకా చూడండి, ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది కూడా పైకి తేలుతుంది కదా. దీనికి ఆయిల్ కూడా మరి ఎక్కువ పట్టదు. ఇలా నెమ్మదిగా వేయించుకోవాలి. ఇంకా మనం స్టవ్ కూడా సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే మీడియంలోని, మరీ చిన్నది కాకుండా పెద్దది కాకుండా కర్రీకి అనేది టేస్ట్ బాగా ఉంటుంది. కర్రీల కన్నా కూడా పోపు దినుసులు, ఆనియన్స్ అవి మాడిపోతే టేస్ట్ అనేది వేరే విధంగా వస్తుంది. అందుకనే మనకి ఈక్వల్గా వేగాలంటే కొంచెం మీడియంలో పెట్టుకోవాలి మంట అనేది. ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న ఈ బంగాళాదుంప ముక్కలను కూడా వేసుకుని ఇలా వేయించుకోవాలి నెమ్మదిగా. ఇంకా మనము ఆనియన్స్ వేయడము అవసరం లేదు అనుకుంటే బంగాళాదుంపని ఉడకబెట్టి దాన్ని పొట్టు తీసేసి మెదిపేసుకుని దాంతో కూడా వేయించిన తర్వాత మనము ఇలా గుడ్డు వేసుకుని కూడా వేయించుకోవచ్చు. ఈ గుడ్డు ఆలు అనే బంగాళాదుంప అనేది 2 రకాలుగా కూడా గుడ్డుతో చేసుకోవచ్చండి. చూడండి, ఇలా వేయించేసుకోవాలి. ఇవి చిన్నగానే కట్ చేసినాం కదా బంగాళాదుంపలో. ఇంకా బంగాళాదుంప ముక్కల్ని చిన్న పీసుల కింద కట్ చేసినాం కదా, తొందరగానే వేగిపోతుంది. ఇప్పుడు నేనైతే 1 స్పూను పసుపు అయితే వేసుకున్నాను. పసుపు వేసుకుని ఇలా అన్ని ముక్కలు ఇడిపోయేటట్టు ఇలా గరిటెతోటి కలుపుకోవాలి. మీలో కొంచెమంది కన్నా యూస్ అవుతుంది నా వీడియో అనే ఆశతోటి అయితే నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. మరి మీకు ఎలా నచ్చుతుందా లేదా అనేది నాకు కొంచెం డౌట్ వస్తుంది, ఎందుకంటే ఎవరు కామెంట్ చేస్తలేదు. చూడడం అయితే చాలామంది చూస్తున్నారు. చూడండి, ఇలా వేయించుకుంటూ కూడా మనము దీంట్లో ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ లాస్ట్లో కూడా
సాల్ట్ వేసుకోవచ్చు. మొత్తం వేగిన తర్వాత మనము సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలు అనేది కూడా మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనము దీంట్లోకి గుడ్డుని కూడా పగలగొట్టి ఇలా వేసేసుకోవాలి. బంగాళాదుంపలు ముక్కలో వేగిన తర్వాత ఈ గుడ్డు అనేది వేసుకోవాలి. చూడండి, నేనైతే ఒక ఉల్లిపాయకి ఒక బంగాళాదుంపకి 2 గుడ్లు అయితే తీసుకున్నాను. పెద్ద సైజు 3 పచ్చిమిర్చిని తీసుకున్నా. దీనికి కారం కొంచెము మళ్ళీ వేసుకుంటాం కదా లాస్ట్లోనే, అందుకనే 3 పచ్చిమిర్చిని తీసుకున్నాను. అలాగే మీకు కారం యూజ్ చేయను అనుకునే వాళ్ళైతే కొంచెము పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకోవాలి. ఇంకా కారం సాల్ట్ అనేది మీరు తినేదాన్ని పెట్టి వేసుకోవాలి. చూడండి, ఇంకా మనము ఈ గుడ్డు వేసుకున్నాం కదా, గుడ్డు అంతా ఇట్లా పెద్ద పెద్దగా ఉండకుండా మనము ఇలా గరిటెతోటే ఇట్లా కట్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి కర్రీ కూడా అందరికీ సరిపోతుంది. మరి మనం బంగాళదుంపలని మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువైపోతాయి అని చెప్పేసి ఒక్కొక్క బంగాళదుంపని ఒక్కొక్కసారి పక్కకు పెట్టేస్తూ ఉంటాము. ఆ ఒక్క బంగాళదుంప ఏం చేయాలో అర్థం కాదు, మళ్ళీ వేరే కూరలు వేయాలంటే. అలాంటప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు. లేదంటే వేరే కాయగూరల్లో కూడా, వెజిటేబుల్లో కూడా కలిపి వండుకోవచ్చు. చూడండి, ఇలా నేనైతే ఇలా చేసుకుంటాను ఎప్పుడైనాని. ఈ బంగాళదుంప గుడ్డు చాలా బాగుంటుంది కాంబినేషను. ఇప్పుడు గుడ్డు కూడా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనము 1 స్పూను కారం వేసుకున్నాను. ఈ కారం నేను తినేది దాన్ని బట్టి నేను 1 స్పూన్ వేసుకున్నా. అదే కారం మీరు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇలా వేసుకోండి, ఇంకా తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం ముందు 1/2 స్పూను సాల్ట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు 1/2 స్పూను సాల్ట్ మళ్ళీ దింపే ముందు వేసుకుంటున్నా. ఇలా కారం వేసి కొద్దిగా వేగిన తర్వాత దింపే ముందు సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రైల్లోని మనం ఏదైనా కర్రీ ఫ్రై చేసుకుంటాం కదా, వెజిటేబుల్ ఫ్రై చేసినప్పుడు ఇలా కాస్త సాల్ట్ దింపే ముందు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రైలకి. చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆలు ముక్క ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి. అలాగే ఇంకా సాల్టు కారము ఇవి మనకి సరిపోలేదా అనేసి ఒకసారి టేస్ట్ కూడా చూడండి. ఇంకా మీకు వండుతూ ఉంటే ఇంకా తెలిసిపోతుంది దీనికి ఎంత పడుతుంది ఉప్పు కారాలు అనేది మీకు తెలుస్తుంది. చూడండి, ఫైనల్గా అయితే ఆలు ఎగ్గు ఫ్రై అయితే ఇలా తయారైపోయిందండి. దీన్ని బంగాళదుంప గుడ్డు ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి.